గరిమేళ్ల ప్రత్యూష ఆత్మహత్యలో సంచలన విషయాలు బయటకు వస్తుండగా తెలుస్తోంది. కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకుని ఆమె చనిపోయినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బొగ్గుల కుంపట్లో కెమికల్ పోసి ఆ పొగను ప్రత్యూష పీల్చుకుని చనిపోయింది అని ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నారు. ప్రత్యూష గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ లో ఒకరిగా ప్రత్యూష మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యూష సూసైడ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా ఆమె డిప్రెషన్ లో ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం ఆమె రూమ్ లో ఆ కార్బన్ మోనాక్సైడ్ సంబంధించిన బాటిల్ లభ్యమవడమే. బొగ్గుల కుంపటిలో కెమికల్ పోసి ప్రత్యూష ఆ గాలి పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా చెబుతూ ఉన్నారు. ప్రత్యూష గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ ఒకటి స్వాధీనం చేసుకున్నారు. దేశంలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గా ప్రత్యూష మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రత్యూష బ్రాండ్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. బాలీవుడ్ సెలబ్రిటీస్, టాలీవుడ్ సెలబ్రిటీస్, ఆల్మోస్ట్ అందరు హీరోయిన్లకి ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్స్ చేశారు. ఇటు స్పోర్ట్స్ రంగంలో సానియా మిర్జాకి కూడా చేశారు. విద్యా బాలన్, రాణి ముఖర్జీ, అలాగే కాజల్, అండ్ ఇటువైపు టాలీవుడ్కి వచ్చేసరికి రకుల్ ప్రీత్ సింగ్, ఇలా దాదాపు ప్రతి ఒక్క హీరోయిన్ కి ఆమె డ్రెస్సెస్ డిజైన్ చేశారు. ప్రత్యూష డ్రెస్సెస్ వేసుకుని ఫోటోషూట్స్ చేసుకోవడం అంటే హీరోయిన్స్ కి చాలా ఇష్టం. చాలా మంది హీరోయిన్స్ కూడా ఆమెను ప్రమోట్ చేసేవాళ్ళు, ఎండార్స్ చేసేవాళ్ళు. ఒక మంచి బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఒక హైదరాబాద్ అమ్మాయి, హైదరాబాద్ ఫ్యాషన్ ప్రైడ్ గా ఆమె పేరు తెచ్చుకున్నారు. చాలా న్యూస్ పేపర్స్ లో కూడా ఆమె గురించి పొగుడుతూ చాలా ఆర్టికల్స్ కూడా వచ్చాయి. ఒక మంచి ఆంటర్‌ప్రెన్యూర్ గా కూడా ఆమె పేరు తెచ్చుకున్నారు. మరి అలాంటి సమయంలో అసలు ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, అసలు ఆమె ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు ఏంటి, ఇలా పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతోంది. నిహారిక, త్రిష, ఇలా చాలా మందికి పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్నారు ప్రత్యూష. అలాగే చాలా మంది బ్రైడ్స్ కి కూడా ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్నారు ప్రత్యూష. ఏ సెలబ్రిటీల పెళ్లిలైనా కూడా కొంచెం డబ్బున్న వాళ్ళ పెళ్లిళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రత్యూష డ్రెస్సెస్ వేసుకోవాలని చాలా మంది ఇష్టపడేవాళ్ళు. అంత మంచి పేరు సంపాదించుకున్న ప్రత్యూష సో మంచిగా సంపాదిస్తున్నట్టే లెక్క ఈ లెక్కను చూస్తే. బట్ ఆమె మరి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? ప్రొఫెషనల్ రీజన్సా, పర్సనల్ రీజన్సా? మరి ముందుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా ఏమైనా డిప్రెషన్లోకి వెళ్లారా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ఇలా పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతోంది. పోలీసులు మాత్రం ఇంకా పూర్తి వివరాలు అయితే బయటకు చెప్పట్లేదు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు. బట్ కుటుంబ సభ్యులు మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న రూమ్లో ఉన్న ఒకసారి ఆ అంబియన్స్ మనం చూడొచ్చు. కార్బన్ మోనాక్సైడ్ ఆమె పీల్చుకొని చనిపోయినట్టుగా తెలుస్తోంది. బొగ్గుల కుంపటిలో కార్బన్ మోనాక్సైడ్ వేసి ఆ గాలి ద్వారా ఆమె చనిపోయినట్టుగా చెప్తున్నారు. మనం గ్రాఫిక్స్ చూస్తున్నాము టీవీ నైన్ స్క్రీన్ పైన. కార్బన్ మోనాక్సైడ్ ఎఫెక్ట్ ఒక మనిషి పైన ఏ విధంగా ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఏ విధంగా మనిషి చనిపోవడానికి దారి తీస్తుంది అనేది మనం ఒకసారి చూపిస్తూ ఉన్నాము. ఒక బొగ్గుల కుంపటిలో కార్బన్ మోనాక్సైడ్ వేసి ఆ పొగ ఎక్కువగా పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులకి డైరెక్ట్గా అటాక్ అవ్వడం వల్ల ఆ మనిషి చనిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం కదా. ఇదే విధంగా ప్రత్యూష ఫ్యాషన్ డిజైనర్ చనిపోయింది. బంజారా హిల్స్లో తన నివాసంలో తన రూమ్లోనే ఇలా కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ప్రత్యూష గరిమెళ్ల చనిపోయారు. అయితే మరి ఎందుకు ఆవిడ చనిపోయారు, అసలు కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకొని చనిపోవాలి అన్న నిర్ణయానికి ఆమె ఎందుకు వచ్చారు? ఇలా జరుగుతుంది అని ఆమె అనుకున్నారా, లేదంటే అనుకోకుండా జరిగిందా? ఈ స్థాయిలో ఎఫెక్ట్ ఉంటుంది ఊపిరితిత్తులపైన కార్బన్ మోనాక్సైడ్ పీల్చితేనే ఆమెకు తెలియదా? అసలు ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్, హైదరాబాద్ ఫ్యాషన్ ప్రైడ్ ప్రత్యూష గరిమెళ్ల మరణం మాత్రం ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీని కలిచివేస్తుంది. చూస్తున్నాం కదా, ఆమె చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మేకప్ పట్ల, ఫ్యాషన్ పట్ల మంచి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసి ఒక టాలీవుడ్లో, బాలీవుడ్లో అంతమంది సెలబ్రిటీలకి ఫ్యాషన్ డిజైనింగ్ చేయడము, సినిమాలకు డ్రెస్సెస్, కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం అంటే ఆ స్థానం సంపాదించుకోవాలంటే ఆమె ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొనే ఉంటుంది. ఆ తర్వాతే ఈ స్థాయికి వచ్చి ఉంటుంది. మరి ఇంత సక్సెస్ చూసిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఆమె చనిపోవాలనుకుంది, ఇప్పుడు ఎందుకు ఆమె చనిపోయింది? సో ఇలా చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది చూడాలి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్యకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ బంజారా హిల్స్ లోని ప్రత్యూష నివాసం వద్ద నుంచి అందిస్తారు. రంజిత్,
ప్రత్యూష కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఆమె గదిలో ఇంకా ఎలాంటి క్లూస్ దొరికాయి? ప్రస్తుతం ఆమె డిప్రెషన్తోనే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాదాపు 2 నెలలు కూడా ఆమె డిప్రెషన్లో ఉంది. సో ఇది కల్పించారు, కానీ ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఇంట్లో ఇక్కడే ఆమెకు సంబంధించి ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన ఆఫీస్ ఉంది. ఆ తర్వాత వెనుక వైపులో ఆమెకు సంబంధించిన ఇల్లు ఉంటుంది. సో ఇందులో ఆమె దాదాపు ఏడాది క్రితం నుంచి కూడా ఆమె ఇదే ఇంట్లో ఉంటుంది. సో దాదాపు ఆమె తీవ్ర డిప్రెషన్ గురైనప్పటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు సైక్రాటిస్ట్ వద్ద వెళ్ళి కౌన్సిలింగ్ కూడా కల్పిస్తారు. కానీ ఈ రోజు మధ్యాహ్నం దీనికి సంబంధించి ఆమె ఉంటున్నటువంటి వెళ్ళి కౌన్సిలింగ్ కూడా కల్పించారు. కానీ ఈ రోజు మధ్యాహ్నం దీనికి సంబంధించి ఆమె ఉంటున్నటువంటి ఇంట్లోనే పూర్తిగా గ్యాస్ లో ఏలుకలు కూడా ఆమె సంబంధించి తీవ్ర కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించకపోతే ఆమె ఆడియో కొంచెం ప్రాబ్లంగా కనిపిస్తుంది. రంజిత్, మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ చేస్తాం మిమ్మల్ని. ఆమె 2 నెలలుగా ప్రత్యూష డిప్రెషన్లో ఉన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది. మరి ఆమె డిప్రెషన్కి కారణం ఏంటి, దారితీసిన పరిస్థితులు ఏంటి, ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సింది. బట్ ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మాత్రం 2 రోజుల క్రితం ఆమె ఒక పోస్ట్ చేశారు. తాను డిజైన్ చేసిన డ్రెస్కి సంబంధించి అంటే ఆమె ప్రొఫెషనల్గా యాక్టివ్గానే ఉన్నట్టు అర్థం. ఆర్ఎల్స్ ఆమె ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇంకెవరైనా మేనేజర్ కూడా మేనేజ్ చేస్తూ ఉండవచ్చు. బట్ 2 నెలలుగా ప్రత్యూష డిప్రెషన్లో ఉన్నది అనేది మాత్రం ప్రాథమికంగా బయటకు వస్తున్న ఒక వార్త. బట్ ఆమె డిప్రెషన్కి కారణం ఏంటి? పర్సనల్ రీజన్సా, ప్రొఫెషనల్ రీజన్సా, ఆర్థికమైన రీజన్సా, ఇంకేమైనా రీజన్స్ అయి ఉంటాయా? ఇలా చాలా రకాల ప్రశ్నలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులు మరి ఎందుకు ఈమె మృతిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? అక్కడ ఆమె బంజారా హిల్స్లోని తన నివాసంలో ఆమె ఆత్మహత్య చేసుకున్న ఆ రూమ్ అంబియన్స్లో చూస్తుంటే మాత్రం ఎలాంటి క్లూస్ కూడా కనిపించట్లేదు. ఆమె కేవలం అక్కడ కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకుని చనిపోయినట్టుగానే పోలీసులు ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు. ఆ కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ కూడా ఆమె గదిలోనే లభ్యమైంది. బొగ్గుల కుంపటిలో కార్బన్ మోనాక్సైడ్ వేస్తే ఆ పొగ చాలా ఘాటుగా వస్తుంది. ఆ పొగ పీల్చుకుని ఆమె చనిపోయినట్టుగా పోలీసులు ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు. ఆ పొగ డైరెక్ట్గా ఊపిరితిత్తులపైన సామర్థ్యానికి మించి పీల్చడం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి ఆమె శ్వాసాడక చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో మరి ఎందుకు ఆమె కార్బన్ మోనాక్సైడ్తో చనిపోవాలని డిసైడ్ అయ్యారు? అంటే ఈ స్థాయిలో అసలు ఆమె చనిపోవాలనుకున్నారా, లేకపోతే అసలు కార్బన్ మోనాక్సైడ్ని వాడాల్సిన అవసరం ఏంటి, అది ఆమె ఎక్కడ తెచ్చుకున్నారు, ఎందుకు తెచ్చుకున్నారు? సో ఇంతకుముందు ఏమైనా ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? సో డిప్రెషన్లో ఎందుకున్నారు? డిప్రెషన్కి ఆమె ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారా? సో ఇవన్నీ కూడా ఇంకా బయటికి రావాల్సిన అవసరం కనిపిస్తుంది. మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ప్రత్యూష ఫ్యాషన్ డిజైనర్, ఆమె ఫోటోగ్రాఫ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. యంగ్ ఆంటర్ప్రైనర్, యంగ్ ఉమెన్ ఆంటర్ప్రైన్యూర్, సో ఫ్యాషన్ డిజైనర్, తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో, బాలీవుడ్లో, ఫ్యాషన్ రంగంలో అంత మంచి ప్లేస్ సంపాదించుకోవడం, అంతమందికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఒక హైదరాబాద్ అమ్మాయి, తెలుగు అమ్మాయి, సో బాలీవుడ్ వరకు వెళ్ళి అంతమందికి ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం, అంతమంది ఆమెను ఎండాస్ చేస్తున్నారు అంటే ఆమె ఎంత మంచి గుడ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ఈ దీంతో మనం అర్థం చేసుకోవచ్చు. సానియా మిర్జాకి చేశారు, రవీనా టాండన్కి చేశారు, ఇలా చాలా మందికి ఆమె బాలీవుడ్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. మాధురి దీక్షిత్, కాజోల్ అండ్ కాజల్ అగర్వాల్, ఇటు టాలీవుడ్, బాలీవుడ్ అందరికీ కూడా ఆమె ఆల్మోస్ట్ ఫీమేల్ హీరోయిన్, ఆల్మోస్ట్ ఫీమేల్ యాక్టర్స్ అందరికీ కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. విద్యా బాలన్ ఉన్నారు, రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు, త్రిష ఉన్నారు, ఇలా అందరికీ కూడా ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. అండ్ దాంతోపాటుగా అండ్ కామన్ పీపుల్కి కూడా ప్రత్యూషతో డిజైనింగ్ చేయించుకుంటే తమ డ్రెస్సెస్ బాగుంటుంది, తమ అటైర్ బాగుంటుంది అని చాలామంది ప్రత్యూషతో చేయించుకోవడానికి ఇష్టపడేవాళ్ళు డ్రెస్సెస్ డిజైనింగ్. సో అంత మంచి పేరు తెచ్చుకొని తన బిజినెస్ కూడా అంత మంచిగా రన్ అవుతున్న ఈ టైంలో మరి ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు? అసలు డిప్రెషన్లోకి వెళ్లాల్సిన అవసరం ఏంటి, దాని దారితీసిన పరిస్థితులు ఏంటి? సో మరి కుటుంబ సభ్యులు అనుమానాలు ఉన్నాయని ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒక్కసారి ఆమె రూమ్ అంబియన్స్ అంతా కూడా ఒకసారి మనం గ్రాఫిక్స్లో చూపిస్తూ ఉన్నాము. రూమ్లో మధ్యలో ఒక బొగ్గుల కుంపటి కనిపిస్తోంది. ఆ బొగ్గుల కుంపటిలోనే కార్బన్ మోనాక్సైడ్ వేసి ఆ కార్బన్ మోనాక్సైడ్ని పీలిస్తే మనిషికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎలా చనిపోవడానికి ఆ కార్బన్ మోనాక్సైడ్ కారణమవుతుంది అనేది మనం గ్రాఫిక్స్లో చాలా క్లియర్గా చూపిస్తున్నాము. కార్బన్ మోనాక్సైడ్ ఎఫెక్ట్ మెల్లిమెల్లిగా పీల్చుకున్న తర్వాత డైరెక్ట్గా ఊపిరితిత్తుల పైన పడి శ్వాసాడక మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో ప్రత్యూష విషయంలో పూర్తిగా ఏం జరిగింది అనేది ఇంకా బయటికి రావాల్సిన అవసరం కనిపిస్తోంది. కార్బన్ మోనాక్సైడ్ అనేది రంగులేని వాయువు. దీనికి రుచి ఉండదు, వాసన చాలా బలహీనంగా ఉంటుంది. దాదాపు కంటికి కూడా కనిపించదు. నీలిరంగు మంటతో కాలిపోతుంది.
కార్బన్ మోనాక్సైడ్ విష ప్రయోగంలో నేరస్తులు కామన్ గా వాడుతున్నారు. స్టవ్లు, గ్యాస్, వాటర్ హీటర్ల అక్రమ వినియోగంతో విష ప్రయోగం చేస్తున్నారు. ఒక్కోసారి ప్రమాదవశాత్తు కూడా కార్బన్ మోనాక్సైడ్ పీల్చి జనం చనిపోయిన సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అమెరికాలో ఇంజన్లు నడుస్తున్న కార్లు ఉన్న క్లోజ్డ్ గ్యారేజ్ లో డ్రైవర్లు విష ప్రయోగంతో చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రత్యూష గదిలో కార్బన్ మోనాక్సైడ్ కి సంబంధించిన ఒక బాటిల్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్బన్ మోనాక్సైడ్ ను పీల్చడం వల్లే ప్రత్యూష చనిపోయింది అనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అసలు వాట్ ఈస్ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒకసారి మనం చూద్దాము. కార్బన్ మోనాక్సైడ్ అనేది రంగు లేని ఒక వాయువు. దీనికి రుచి ఉండదు, వాసన కూడా చాలా బలహీనంగా ఉంటుంది, దాదాపు కంటికి కనిపించదు, నీలి రంగు మంటతో కాలిపోతుంది. అయితే కార్బన్ మోనాక్సైడ్ విష ప్రయోగంలో నేరస్తులు కామన్ గా వాడుతూ ఉంటారు. స్టవ్లు, గ్యాస్, వాటర్ హీటర్ల అక్రమ వినియోగంతో విష ప్రయోగం చేస్తూ ఉన్నారు. ఒక్కోసారి ప్రమాదవశాత్తు కూడా కార్బన్ మోనాక్సైడ్ పీల్చి జనం చనిపోయిన సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అమెరికాలో ఇంజన్లతో నడుస్తున్న కార్లు ఉన్న క్లోజ్డ్ గ్యారేజీలో డ్రైవర్లు విష ప్రయోగంతో చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి సమయంలో ముఖ్యంగా రసాయన పరిశ్రమలు, బొగ్గు కోకింగ్, బొగ్గు గనులు, ఫౌండరీలలో ప్రమాదవశాత్తు తీవ్రమైన కార్బన్ మోనాక్సైడ్ విష ప్రయోగం జరగవచ్చు. కార్బన్ మోనాక్సైడ్ విషానికి కారణమయ్యే మోతాదు చాలా తక్కువ. పీల్చే గాలిలో 0.08% కార్బన్ మోనాక్సైడ్ ఉన్నప్పుడు కొంచెం తలనొప్పిగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ యొక్క రేషన్ 0.32% పెరిగితే పక్షపాతం మరియు స్పృహ కోల్పోవడం కూడా జరుగుతుంది. సుమారు 30 నిమిషాల తర్వాత మరణం సంభవించవచ్చు అనేది కార్బన్ మోనాక్సైడ్ గురించి ఉన్న డీటెయిల్స్. అయితే మరి కార్బన్ మోనాక్సైడ్ మరి ఆమె గదిలోకి ఎందుకు వచ్చింది, కార్బన్ మోనాక్సైడ్ ఆమె పీల్చుకుని చనిపోవాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? సో ఇలాంటివి చాలా రేరుగా జరుగుతూ ఉంటాయి. మరి ఆమె అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారనేది మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు మాత్రం అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. 2 నెలలుగా ప్రత్యూష గరిమెల్లా డిప్రెషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆమె డిప్రెషన్కి కారణం ఏంటి అనేది పోలీసుల విచారణలో బయటపడే అవకాశం కనిపిస్తోంది.